రెండవ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. చదువు. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. చదువు. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆమేన్. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉండెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఆమేన్. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలను ఆశీర్వదించావు, కనికరించావు. గత పరిశుద్ధ దినం మొదలుకొని ఈ పరిశుద్ధ దినం వరకు నాయన నీ కంచె కాపుదల తోడుగా ఉంచి మమ్మల్ని నీ కృపా బాహువులతో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడిగా ఉన్నావు, కనికరించావు, కృప చూపావు. నీ కృపలో తండ్రి బిడ్డలందరిని ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడు విమోచకుడైన యేసు నామములో అడుగుచున్నాము ప్రభువా, ఆమేన్. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు 6వ అధ్యాయం 7వ వచనంలో ఏం చెప్తున్నారంటే చూడండి, నాకోరు కళ్ళము యొద్ద నుండి నాకోరును కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాళ్ళు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఏమైందంట చూడండి. అసలు ఇక్కడ ఏమి జరిగిందంటే, అసలు ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు ఉన్నాడు కదా, దావీదు గత దినాలలో ఫిలిష్తీయులు మన యొక్క దేవుని మందసాన్ని తీసుకొని ఆ మందసాన్ని ఫిలిష్తీయులు పట్టబడి ఫిలిష్తీ దేశంలోనికి వెళ్ళి ఉంది. ఏమైంది? దేవుని యొక్క మందసము. దేవుని యొక్క మందసం అంటే ఏంటిది? దేవుడే ఆ ప్రాంతంలో ఉంటాడు. మందసం ఎక్కడుంటే దేవుడు ఎక్కడుంటాడు? అక్కడుంటాడు. అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ ఏం కోల్పోయారంట? మందసము లేదంట. వారి దేశంలో దేవుడు లేడు, వారి దేశంలో దేవుని ప్రసన్నత లేదు, వారి దేశంలో దేవుని యొక్క మహిమ లేదు. కాబట్టి భక్తుడైన దావీదు ఏం చేశాడంటే, అయ్యో మన దేశంలో ఎవరు లేరు? దేవుడు లేడు, ఆయన ప్రసన్న లేదు, ఆయన యొక్క మహిమ లేదు, దేవుడే మన మధ్యలో లేడు. కనుక మనం ఏం చేద్దామంటే ఆ యొక్క మందసాన్ని తీసుకొని వద్దామని చెప్పేసి ఏం చేశారంటే, ఒక్కసారి మొదటి వచనం చదవండి. సరే, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి? 6వ వచనంలో ఏం జరిగింది? నాకోరు కళ్ళమైనందుకి దావీదు ఏం చేస్తాడు? మందసాన్ని తీసుకోవటానికి మందసం తీసుకొని వస్తూ ఉన్నాడు. మందసం తీసుకొని వస్తున్న క్రమంలో అక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ మందసాన్ని బయట ఉన్నటువంటి మందసాన్ని మన యొక్క దేశంలో తీసుకురావాలని దావీదు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో దావీదు చేసిన పని ఏంటో ఒకసారి మనం చూద్దాము. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత దావీదు ఇజ్రాయేలుతో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్యన నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసము అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా ఎవరంట? అబినదాయి కుమారులు ఉజ్జాయిను అహయోయును. అంటే ఉజ్జా అహయో ఇద్దరు కుమారులు. చూడండి, ఆ కొత్త బండిని తోలిరి,
దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని ఆ, అబినాదాబు ఇంట నుండి ఆ, తీసుకొని రాగా ఆ, అహ్యో ఆ, దాని ముందర నడిచెను. ఆ, దావీదును ఆ, ఇశ్రాయేలందరును ఆ, సర్ల వృక్షపు కర్రతో చేయబడిన ఆ, నానా విధములైన ఆ, సితారాలను, ఉమ్, స్వరమండలములను, ఉమ్, తంబూరలను, ఉమ్, మృదంగములను, ఉమ్, పెద్ద తాళములను ఉమ్, వాయించుచు ఉమ్. యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. చాలు. ఇప్పుడు ఏం జరిగింది? ఆ యొక్క గిబియా పట్టణములో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క మందసాన్ని దావీదు తన ప్రజలు ఉండేటువంటి తాను ఉండేటువంటి పురములోనికి, దావీదు పురములోనికి ఆ మందసాన్ని తీసుకురావడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడ ఏం చేశాడంటే ఆయన ఇజ్రాయెల్లో 30,000 మందిని సమకూర్చుకున్నాడు. ఎంతమందిని సమకూర్చాడు? 30,000 మంది ఇజ్రాయెల్ని సమకూర్చుకొని, శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య, మన దేవుడు ఎక్కడ నివసించువాడు? కెరూబుల మధ్య నివసించు యెహోవా, సైన్యములకు అధిపతిగా యెహోవాను తన నామమును చెప్పబడిన దేవుని మందసం అక్కడి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా చూడండి 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 ఇదేం చేశారంట? మొదట మనకేం జరిగిందంటే, ఆ నాకోరు కళ్ళమునెద్దుకు వచ్చినప్పుడు ఉజ్జా ఏం జరిగిందంటే మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. దావీదును ఆ యొక్క 30,000 మంది మొత్తము దేవుని యొక్క మందసం ఎదుట నాట్యమాడుతూ, చిందులు చేస్తూ, ప్రభువును గణపరుస్తూ, ప్రభువు నామాన్ని మహింపరుస్తూ, ప్రభు సన్నిధిలో నిలబడి ప్రభువుకి సరళ వృక్షంతో, తాళాలతోను, తంతి తాళతో, వాయిద్యులతో ప్రభువుని బహు ఘనంగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో, ఆ తీసుకొని వస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఒకానొక తాడ ఏం చేశారు? ఆ యొక్క మందసము తీసుకురావటానికి కొత్త బండి తయారు చేయించారు. ఏమనుందాడా? కొత్త బండి తయారు చేయించారు. మంచిదే. దేవుని సన్నిధిని మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవునికి మనం ఏం చేస్తాము? ఎవరు వాడనివి, ఎవరు తాకనివి, ఎవరు ఎప్పుడు వాడినటువంటి వాటిని మనం దేవుని కోసం వాడతాము. మంచిది. ఏం చేశాడు? కొత్త బండి చేయించాడు. ఇంకా ఏం చేశారంట? కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న, ఇది ఎక్కడుంది ఇప్పటివరకు దేవుని యొక్క మందసము? గిబియోనులో ఉంది. మరి ఎవరి ఇంట్లో ఉంది ఆ మందసం? చూడండి ఒకసారి. అబినాదాము అనేటువంటి ఆ ఇంట్లో ఆ మందసం ఉందంట. అందుకని ఆ మందసం అక్కడ ఉన్నప్పుడు, ఆ పరిసర ప్రాంతంలో మందసం ఉన్నందుకు దావీదు ఆ మందసం తెప్పించాలని వెళ్ళి దానికోసం కొత్త బండి చేపించి అబినాదాము ఇంట్లో ఉన్నటువంటి ఆ మందసాన్ని బండి మీద ఎక్కించుకొని, ఆ పెయ్యలు కూడా చూడండి ఎలాంటి అంట అంటే ఒక 2 పెయ్యలు తీసుకొని ఆ కొత్త బండి మీద మందసాన్ని పెట్టుకొని తీసుకొని బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు చూసినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా, ఆ బండిని ఎవరు తోలుతున్నారంట? అబినాదాము కుమారులైనటువంటి ఉజ్జా అనేటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఎవరెవరు తోలుతున్నారు? అబినాదాము అనేటువంటి 2 బిడ్డలు ఉన్న. అబినాదాముకి ఎంతమంది బిడ్డలు? 2. ఒకడి పేరు, రెండో వాడి పేరు అహ్యో. వీరిద్దరు కలిసి ఆ కొత్త బండిలో దేవుని మందసాన్ని ఎక్కించుకొని వస్తూ ఉన్నప్పుడు బండి ఎక్కడైనా కదలదా? బండి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలోకి వచ్చినప్పుడు బండి యొక్క చక్రాలు ఒక గుంతలో అలా పడింది. బండి చక్రాల గుంతలో పడంగానే ఆ పైన ఉన్నటువంటి మందసం ఏం జరిగిందంటే ఇలా తుర్లింది. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము, ఒక ఆటోలో వెళ్తున్నప్పుడు గుంతలో అట పడంగానే ఏం చేస్తాం? అందరం టక్కన ఇట పడిపోతాం. ఇలా పడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఉజ్జా ఏం చేశాడంటే, అయ్యో నా దేవుని మందసం పడుతుందని చెప్పి టక్కన చెయ్యేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఏదైనా అన్యాయం జరిగిందా? దేవుని మందసం పడిపోతే తప్పు కదా. దేవుని మందసం పడిపోతే, ఇప్పుడు దేవుని యొక్క ప్రసన్నత కింద పడిపోతే అది మనకి అగౌరవం కదని చెప్పి ఇక్కడ ఏం చేశాడు ఉజ్జా? దేవుని మందసాన్ని చెయ్యి పెట్టాడు. మరి ఇక్కడ తప్పేముంది? దేవుని మందసం మీద పట్టుకోవడానికి చెయ్యి పెట్టాడు కదా. మరి అది పడిపోతుంది. ఇప్పుడు ఎవరైనా ప్రీతి ఉంది, కింద పడిపోవడానికి అలా పడుతుంది అనుకో, పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తుంది? టక్కున చెయ్యి పట్టుకొని లాగుతారు. మరి ఇక్కడ ఏ తప్పు లేదు కదా. మరి మందసం మీద చెయ్యి వేసినటువంటి ఉజ్జాని ఏం జరిగింది ఇక్కడ?
చూడమ్మా 6వ వచనము, వారు నాకోను కళ్ళమున దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము, చూడండి ఏమైందంటే అక్కడ యెహోవా కోపము రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. చూడండి, పడిపోతున్నటువంటి వస్తువును పట్టుకుంటే అక్కడ ఏమొచ్చింది? ఉగ్రత వచ్చింది. దేవుని యొక్క ఆ ఉగ్రతకి లోనయ్యి ఒక మనిషి ఏం చేశాడు? ఇక్కడ చనిపోయాడు. మొదటగా ఏం జరిగిందంటే ఇక్కడ నష్టం జరిగింది. ఏం జరిగింది? నష్టం జరిగింది. అదేంటి? దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మందిరము, కాపాడాల్సినటువంటి దేవుడు, రక్షించాల్సిన దేవుడు, ఆ రక్షణ కర్తను మనం తీసుకొని వస్తూ ఉండగా ఇక్కడ ఎందుకు నష్టం జరిగింది? ఆ యొక్క ప్రసన్నత, ఆ యొక్క విశ్వాసము, ఆ యొక్క ప్రాంతంలో వస్తున్నటువంటి దేవుని మందసాన్ని బట్టి ఆ ప్రాంతమంతా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. మరి ఎందుకు ఇక్కడ ఆ యొక్క మందసం తాకంగానే ఉజ్జా అనేటువంటి ఆ వ్యక్తి మరణానికి అప్పచెప్పి అక్కడ ఏం జరిగిందంట? నాశనం జరిగిందంట, వ్యాకులత వచ్చిందంట, సమస్య వచ్చిందంట. అది చూసినటువంటి దావీదు వెంటనే వ్యాకులపడి, అయ్యో ఏమిటి ఇలా జరిగింది? మాటి మాటికి నష్టం వస్తూ ఉంది. ఒక సంవత్సరం పంటలేసాము, ఒక సంవత్సరం పంట వేసాము, సంవత్సరం పంట అంతా నష్టం వచ్చింది అనుకో, చివరిలో కోసినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఓ 10,000 పెట్టి ఏదైనా ఒక వస్తువు కొన్నాము, ఆ వస్తువు 2 రోజులు వాడుకొని 3వ రోజు పాడైపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? వ్యాకులత వచ్చింది. అలాగే దావీదు కూడా వ్యాకులపడి భయపడ్డాడు. ఇదేంటి? నా యొక్క దేవుని ప్రసన్నత, నా దేవుని మందసాన్ని తీసుకొని నా దేశంలోనికి, నా పురములోనికి తీసుకొని పోయి నేను పరిపాలన చేస్తున్నటువంటి నా రాజ్యములో ఆ యొక్క మందసాన్ని ఉంచుకోవాలని నేను అనుకుంటే ఇక్కడ ఏం జరిగింది? నష్టం జరిగింది. భయమేసింది దావీదుకి. ఏంటిది? ఏం జరిగింది ఇక్కడ? వ్యాకుల పడిపోయిండు, బాధపడిపోయిండు. ఆ నష్టాన్ని చూసినటువంటి దావీదు ఒక్కసారిగా చెలించిపోయిండు. అసలేంటి? దేవుని మందసమే కదా. మరి దేవుని మందసాన్ని తాకితే ఇంత సమస్య ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ చెడు జరిగిందని దావీదు వ్యాకులపడి ఏం చేశాడంటే, వద్దు వద్దు, ఈ యొక్క దేవుని మందసము, ఈ యొక్క మందసాన్ని నేను తీసుకొని ఇక్కడ నా పురములోనికి నేను తీసుకొని పోనని చెప్పి ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఒబేదెదోము అనేటువంటి ఒక వ్యక్తి, అలా చూడంగానే ఒక ఇల్లు కనపడింది, ఆ ఇంటిలో తీసుకెళ్ళి ఆ యొక్క మందసాన్ని ఏం చేశారు? ఆయన యొక్క గృహంలో ఉంచారు. ఇదేంటి? ఇప్పుడు మందసం తీసుకొని వస్తుంటే దేవుణ్ణి కలిగి దేవుని సన్నిధిలో మనం నిలబడితే, దేవుని నామాన్ని మహింపరిస్తే ఆ ప్రాంతంలో ఏమి రావాలి? దేవుణ్ణి గణపరుస్తున్నావు, దేవుని ప్రార్థన చేస్తున్నావు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు. ఇప్పుడు నీ దగ్గర ఏముండాలి? దేవుని శక్తి ఉండాలి, ఆయన ప్రసన్నత ఉండాలి, ఆయన ఆశీర్వాదాలు ఆ ప్రాంతం మీదకి దిగి రావాలి. మరి ఇక్కడ ఏంటి? దేవుని పనే కదా ఈ ప్రజలు చేస్తుంది, దేవుని యొక్క మందసాన్నే కదా వీళ్ళు తీసుకెళ్తుంది. మరి ఎందుకు ఇక్కడ నష్టము జరిగింది? మొదటిగా మందసాన్ని పట్టుకున్న దాన్ని బట్టి నష్టము జరిగింది. ఏం జరిగింది? నష్టం జరిగింది. మరి ఎందుకు జరిగిందని చెప్పేసి దావీదు వ్యాకుల పడిపోయిండు, భయపడిపోయిండు. ఎమ్మటే దాన్ని తీసుకెళ్ళి ఆడబడేశాడు. మరి బాబోయ్, బతుకుంటే బట్ట నీళ్ళు తిందాం కానీ ఇప్పుడు మాత్రం మనం ఈ పని చేయకూడదని ఆ మందసాన్ని తీసుకెళ్ళి టక్కన పక్కన ఉన్న ఒక ఇంట్లో పెట్టాడు. ఆ ఇల్లు ఎవరిదంట? ఒబేదెదోము ఇంటిలో ఆ మందసం పెట్టాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆశీర్వాదం రావాల్సిన చోట, ఆశీర్వదించాలబడిచినటువంటి దేవుని ప్రాంతంలో, ఆశీర్వాదం ఉన్నటువంటి దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో ఇప్పుడు ఏమొచ్చిందంట? వినాశనం వచ్చింది, మరణం వచ్చింది, సమస్య వచ్చింది, ఇంకా ఆ ప్రాంతంలో నష్టం వచ్చింది. దావీదు మందసాన్ని తీసుకుపోవాలని వచ్చాడు. ఆయన ఏం తలపెట్టుకున్నాడంటే, ఎందుకు సమస్య వచ్చిందంటే ఒకసారి చూద్దామా? నష్టం ఎందుకు వచ్చింది? మనం కూడా చర్చికి వెళుతూ ఉంటాము,
ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఉపవాసాలు ఉంటాము, కన్నీరు కారుస్తాము, దశమ భాగాలు ఇస్తాము, భోజనాలు వడ్డిస్తాము, భోజనాలు చేపిస్తాము, అందుకోసం డబ్బులు ఇస్తాము, ఎన్నో కార్యాలు చేస్తుంటాము, ఎన్నో పనులు చేస్తుంటాము, ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటాము. ఇలా ఎన్నో కార్యాలు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తాము. జీవితంలో దేవుని సన్నిధిలో ఆ యొక్క దశమ భాగాలు సమర్పిస్తుంటాము. కానీ ఇన్ని చేసినా కానీ నష్టమే మిగులుతుంది. ఎందుకు నష్టం మిగులుతుంది? ఎందుకు అనారోగ్యాలు వస్తున్నాయి? ఎందుకు సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ఈ బాధలు మనం అనుభవిస్తున్నాము? చూస్తే దావీదు జీవితంలో కూడా ఇదే భయం ఆయన్ని వెంటాడింది. నేను దేవుణ్ణి ఉదయం సాయంత్రం దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు దినమునకు? దినమునకు దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తాడు. ఆయన యొక్క స్నేహితుడిగా ఉన్నాడు, గొప్ప విశ్వాసిగా ఉన్నాడు. ఇంత చేసిన చివరికి ఏమనిపించాడు? ఒక మరణాన్ని అనుభవించాడు, ఒక సమస్యను ఎదుర్కొన్నాడు, ఒక నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. దావీదు చూసి భయపడి వ్యాకులపడి ఆ దేవుని సన్నిధిని తీసుకురావటానికి భయపడి ఒబేదెదోము ఇంట్లో పెట్టేసి దావీదు వచ్చిండు. చూడండి ప్రియా సహోదరులారా, ఒకసారి మనం గమనించినట్లయితే ఇప్పుడు దావీదు వ్యాకులపడి మందసాన్ని ఒబేదెదోము ఇంట్లో పెట్టాడు. వాస్తవానికి ఆ మందసం ఎక్కడ ఉండాలి? ఎక్కడికి వెళ్ళాలి? దావీదు పురమునకి వెళ్ళాలి. కానీ దావీదు ఎందుకు ఆ నష్టం కొని తెచ్చుకుందంటే, మొదటిది దావీదు సలహా తీసుకోలేదు. దావీదు మొదటగా ఎవరు సలహా తీసుకోలేదు? దేవుని యొక్క సలహా తీసుకోలేదు. చూడండి 1వ దినవృత్తాంతంలో 13:1-2 అధ్యాయాలు మనం చదవండి. 1వ దినవృత్తాంతములు 13:1-2 త్వరగా చూడండి. 13:1 బాగా చదువు, గట్టిగా చదువు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడి దృష్టికి అనుకూలమై దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల ఎందెంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెం వద్దము రండి. చూడండి, మొదటిగా దావీదు చేసిన తప్పేంటి? దేవుని సలహా తీసుకోలేదంట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే 1వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్న మాటలు చూడండి. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులతోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలుతో ఇలాగ సెలవిచ్చును, నీ దృష్టికి, నీ యోచన మీ దృష్టికి అనుకూలమైతే మన దేవుడైన యెహోవా యొక్క మందసము ఆ ప్రాంతములో ఉంది. ఆ యొక్క ఎవరింట్లో ఉన్నంతవరకు ఆ మందసం నో మొదటిగా ఆ యొక్క మందసం ఎక్కడుంది? గిబియా పట్టణంలోనే. ఫస్ట్ అప్పుడే మర్చిపోతారు, ఒక్క నిమిషంలో మొదలుపెడతారు. అబినాదాము ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క మందసము తెద్దాము, దేవుని పని చేద్దామని చెప్పేసి దావీదు ఏం చేశాడంటే సహస్రాధిపతులను అడిగాడు, అధిపతులను అడిగాడు, శతాధిపతులను అడిగాడు, పెద్దలను అడిగాడు, అధికారులను అడిగాడు, అనేక మందిని సమకూర్చాడు, పల్లెకి తన ప్రజలను పంపించాడు, ప్రతి ప్రాంతంలో అడిగాడు. మనము దేవుని మందసాన్ని ఆ ఫిలిష్తీయుల పట్టణంలో అప్పుడు వారు దొంగిలించి తీసుకెళ్ళినటువంటి మన దేవుని మందసాన్ని తీసుకొని వద్దామని అధిపతులను, సహస్రాధిపతులను, ప్రతి వ్యక్తిని అడిగి ఇంకా తన మనుషులంట పల్లెకి పంపించాడంట. వాడవాడకి ఊరికి పంపించి అందరు అడిగితే ఆ ప్రజలు ఏమని చెప్తారు? రాజుగా ఉన్నటువంటి దావీదుకి ఎదురేకి చెప్తారా? సరే, ఎలాగో మన రాజు ఇష్టపడుతున్నాడు కదా, నీ ఇష్టమయ్యా తీసుకొచ్చుకో అని చెప్పి ఆ యొక్క ప్రజలు ఏం చేశారంట? సలహా ఇచ్చారు. దావీదు వీళ్ళందరి సలహా అడిగాడు, కానీ మరి ఎవరి సలహా అడగలేదంట? సహస్రాధిపతులను అడిగాడు. చూడండి,
సహస్రాధిపతులను అడిగాడు, అధిపతులను అడిగాడు, ఇంకా అక్కడున్న పల్లెల్లో ప్రజలను అడిగారు, అధిపతుల్ని, ప్రతి ఒక్క నాయకులను అడిగాడు. కానీ మొదటిగా అడగాల్సినటువంటి వ్యక్తిని అడగలేదంట. అందుకే ఈ నష్టం దావీదు తెచ్చుకున్నాడు. ప్రియా సహోదరులరా, దావీదు మహారాజు ఆ మందసాన్ని తేవటానికి అందరిని సలహా తీసుకున్నాడు. కానీ కావలసిన వ్యక్తి నుంచి సలహా తీసుకోలేదు, కావలసిన వ్యక్తిని అడగలేదు. అందుకే ఈ నష్టాన్ని తెచ్చుకున్నాడు. మరి ఎందుకు ఈ సమస్య తెచ్చుకున్నాడు? మరి గతంలో ఏదైనా దావీదు జీవితంలో ఏదైనా పొందుకున్నాడా అంటే ఒకసారి పోదాం. దేవుణ్ణి ఒకానొక సమయంలో దావీదు అడిగాడు, నేను ఈ పని చేయమంటావా వద్దని అడిగాడు. అప్పుడు ఆశీర్వదించిన దేవుడు, అప్పుడు దీవించిన దేవుడు. మరి ఇప్పుడు వచ్చేలక దావీదు ఎవరిని అడగలేదు. సొంత మాటలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు సొంతగా తీసుకున్నాడు. కానీ సేవకుణ్ణి కానీ దేవుణ్ణి కానీ ఆయన సలహా అడగలేదంట. హల్లెలూయా. చూడండి ఎందుకు ఏం జరిగిందంటే ఒకసారి మనం వెళ్దాము. చూడండి ఒకసారి 1 సమూయేలు గ్రంథము 1 సమూయేలు 38 ఒకసారి ఉంది. 38వ అధ్యాయం 30వ అధ్యాయము 8వ వచనం. 1 సమూయేలు త్వరగా చదవండి. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, నేను ఈ దండును తరిమిన ఎడల చూడండి ఏం జరిగిందంటే ఒకానొక దినాన ఆ యొక్క ఏ పట్టణం అది సిగ్లగ్ అనేటువంటి పట్టణంలో దావీదుకు సంబంధించినటువంటి అందరూ, తన భార్యలు, తన బిడ్డలు, తన పనివారు సమస్తం ఉన్నప్పుడు ఒకానొక దినములో ఆ ఫిలిష్తీయులందరూ వచ్చి దావీదుకు కలిగిన సమస్తాన్ని, ఆ యొక్క భార్యలను, బిడ్డలను, తనకు కావలసినటువంటి పనివారిని అందరిని ఎత్తుకొని తీసుకొని చెరపట్టుకొని పోతున్నప్పుడు దావీదు వచ్చి ఏం చేశాడా? యెహోవా యొద్ద ఏమని విచారణ చేశాడు? సరే 6వ అధ్యాయం చూడు ఒకసారి. దావీదు మిక్కిలి దుఃఖము పడినను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరినీ ప్రాణం విసిగించినందున రాళ్ళు రువి దావీదును చంపుతున్న రండని. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేశారు ఇక్కడ? తన భార్యను, బిడ్డలను అందరిని పట్టుకొని తన పనివారిని మొత్తాన్ని తీసుకొని పోతున్నప్పుడు దావీదు దుఃఖపడి ఏడ్చి దేవుని దగ్గర కన్నీరు విరిచి, ప్రభువా నేను సమస్తాన్ని కోల్పోయాను, ప్రభువా నేను సమస్తాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, అయ్యా ఇక నా పని అయిపోయింది, ఇక నేనేం చేయాలని ప్రభు దగ్గర బ్రతిమలాడి దేవుని దగ్గర విన్నపం చేస్తున్నాడు, సలహా తీసుకుంటున్నాడు. అప్పుడు ఏమని చెప్తున్నాడు దేవుడు? ఓకే, తరుము, నిశ్చయముగా నువ్వు వాడిని కలుసుకుందువు, తప్పక నీవు వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చును. కాబట్టి దావీదు అతని ఎద్దునున్న 600 మందిని బయలుదేరి బేషోరు వాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనక దిగబిడువుడిని. సరే వినండి, ఏం చేశాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు, ఏడ్చాడు, ప్రభువా నా భార్య పోయిందయ్యా, నా బిడ్డలు పోయిండ్రయ్యా, నా పనివారు పోయిండ్రని చెప్పేసి దావీదు దుఃఖించి దేవుని కాడ అడిగితే దేవుడేం చెప్పాడు సలహా? నువ్వు బయలుదేరు, నీకు నేను తోడుగా ఉండి నీ బిడ్డలను, నీ భార్యని సమస్తానికి తిరిగి ఇస్తానని చెప్పినటువంటి దావీదుకి ఆ సమయంలో దావీదు ఒక కష్టం వచ్చంగానే ఎవరిని అడిగాడు? 1 సమూయేలు గ్రంథంలోకి వచ్చాక దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. భార్య బిడ్డల భయాలకు ఎవరు గుర్తొచ్చారు? దేవుడు గుర్తొచ్చాడు. సమస్తమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మరి ఈరోజు చూస్తే మందసం తెచ్చే విషయంలో 2 సమూయేలు గ్రంథంలోకి వచ్చాక దావీదు ఏం చేశాడంట? సొంత నిర్ణయం తీసుకున్నాడంట, సొంత ఉద్దేశము. ప్రజలను అడిగాడు, అధిపతులను అడిగాడు, గ్రామం తిరిగాడు. తన యొక్క అధికారాన్ని బట్టి, తనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ప్రజలను అడిగాడు. కానీ అడగవలసినటువంటి, చేయవలసినటువంటి, చెందవలసినటువంటి పని మాత్రం దావీదు చేయలేదంట. అందుకని ఇప్పుడు ఏం జరిగింది? దావీదుకి
నష్టము జరిగింది, వ్యాకుల పడిపోయాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో మనము కూడా సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులతోనే మనం పోతాం. కానీ సేవకుని యొక్క ఆలోచన తీసుకోము, దేవుని యొక్క తలంపుని తీసుకోము. నేను అంటున్నాను, ఈ రోజు కాలాలలో అనేక మంది దేవుడు చేసిన చిన్న చిన్న కార్యాలు చూసి, దేవుడు చేసినటువంటి కార్యాలు చూసి అప్పటికప్పుడికే అట్రాక్ట్ అయిపోతాం. నీ జీవితంలో ఒక చిన్న కార్యం జరిగిందా, ఓ సేవకుడు చాలా గొప్పవాడు, సేవకుడు ప్రార్థన చేస్తే అని సేవకుని గొప్ప చేస్తారు, సేవకుని ఘనపరుస్తారు. కానీ ఆ సేవకుడు ఎవరిని బట్టి మిమ్మల్ని గొప్పపరిచాడు, ఆ సేవకుడు ఎవరిని బట్టి మిమ్మల్ని బాగు చేశాడు, ఆ సేవకుడు ఎవరిని బట్టి ఆ ప్రార్థన ఆలకించాడని సేవకుని బట్టి మనము, దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు ఘనపరచం. కానీ మనం ఏం చేస్తున్నాము, సేవకుని బట్టి ఘనపరచేవాళ్ళం. ప్రియా సహోదరులారా, నేను చెప్తున్నాను, ఈ రోజుల్లో ఒక వాక్యం ఉంటుంది, 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలించారని. ఎలా ఉంటుందంటే ఆ ఫలింపు 30 దంతలుగా వాక్యం విన్నంటనే అట్రాక్ట్ అయిపోతాం. వాక్యం వినినెమ్మటే మనం ఏమైపోతాము, అప్పటికప్పుడికే ఇక ఈ వాక్యం విన్నాను కదా, నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నా మొర్రాలకించాడు, దేవుడు నేను ఇచ్చేస్తాను. వాక్యం విన్నమ్మటే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడే నాకు బాప్టిస్మం ఇవ్వా, నేను ఇప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటానంటారు. అది 30 దంతలు ఫలింపైద్ది. ఆ రోజే అదేం చేస్తుంది, ముళ్ళ కంచెలో వేసినటువంటి ఇత్తనం వల్లే అపవాదొచ్చి నీ విశ్వాసాన్ని తీసుకొని పోయిద్ది. కొందరైతే అసలు క్రమం చెప్పనా, మనము క్రైస్తవుడిగా పుట్టి క్రైస్తవుడిగా జీవిస్తున్న క్రమంలో, క్రైస్తవుడిగా పుట్టడం అంటే నువ్వు బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడి, నువ్వు ఆత్మీయంగా నిలబడినప్పుడు, ఎవరైతే నీకు బాప్తిసం ఇచ్చి, ఎవరైతే నిన్ను కాస్తున్నారో, ఎవరైతే నువ్వు ఆయన సన్నిధిలోకి నడిపించారో ఆ వ్యక్తిని బట్టి ఆత్మీయ తండ్రిని మనం ఎన్నడూ కూడా మరిచిపోకూడదు. ఈ దినాల్లో అయితే మనం ఏం చేస్తున్నాం అంటే, అప్పుడప్పుడు వచ్చినటువంటి ఉగ్రత, అప్పుడప్పుడు వచ్చినటువంటి కంటితో చూసినటువంటి అద్భుతాలను బట్టి ఒక్క క్షణంలోనే మనం బాప్టిషన్ తీసుకుంటాము, ఒక్క క్షణంలో దేవుని సన్నిధిలో నిలబెడతాము. కొంచెం ఆత్మీయంగా 4 రోజులు ఆగినమంటే మనం ఆత్మీయంగా ఏమైపోతాము. ఈ వారం అంతా ఏదో పడింది మనకి, ఈ వారం అంతా ఏం పడింది మనకి, వర్షం పడింది. వర్షం పడితే మన నిప్పేమైంది, చల్లారిపోయిద్ది, అది ఆరిపోయిద్ది, ఇంకా అక్కడ నీకు మంటే ఉండదు. ప్రియా సహోదరి సహోదరులారా, నేను చెప్తున్నాను, నువ్వు విశ్వాసిగా ఉండి బాప్టిసం తీసుకొని దేవుని సన్నిధిలో ఉంటే అది లోకానుసారమైనటువంటి ఎన్నో సమస్యలు, బాధలు, వేదన, శోధనలు వచ్చినా నీవు నీ తండ్రిని మర్చిపోకూడదు, నీవు నీ యొక్క పరిశుద్ధిని మర్చిపోకూడదు, నీ యొక్క కాపరిని ఎప్పుడు విడిచిపెట్టి నువ్వు దూరంగా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ దావీదు ద్వారా మనకి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏం చేశాడు, అప్పటి వరకు దేవుణ్ణి పట్టుకున్నాడు, దేవుని పాదాల చెంత ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆయనకు అనేక అర్పణలు, బలులు అనేకం అర్పించారు. కానీ ఇతను ఏం చేశాడంట, ధనం వచ్చింది, బలం వచ్చింది, రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత అడగాల్సినటువంటి వ్యక్తిని అడగకుండా సొంత నిర్ణయాలు, సొంత ఉద్దేశాలు. అక్కడ సేవకుడు లేడా, దావీదు నడిపించే సేవకుడు లేడా, మరి ఆ సేవకుని అడిగాడా, మరి నేను ఇది తేవాలా, దేవుని యొక్క మందసాన్ని తేవాలంటే ఎలా అనేమన్నా అడిగాడా, అడగలేదు. మరి అలనాడు తన భార్యా బిడ్డలు వెళ్తే పరిగెత్తుకుంటా పోయి మోకరించి, ప్రభువా నువ్వు ఉన్నావు, మరి నా భార్యని నేను కలుసుకుందనా అని, ఆ రోజు ఆ బిడ్డలను కలుసుకుందని పరిగెత్తావుగా. మరి ఆ రోజు చూసినటువంటి, ఆ రోజు కనిపించిన దేవుడు ఈరోజు దావీదుకి కనపడలేదా అంటే, మన జీవితాల్లో ఆత్మలో కొంచెము ముందుకెళ్ళి, కొంచెం దేవుని సన్నిధిలో నిలబడి, కొంచెం గొప్పోలమయమంటే మనం ఎవరిని మర్చిపోతాము, దేవుణ్ణి మర్చిపోయి ఎవరి వైపు చూస్తున్నాము, లోకము వైపు చూస్తున్నాము, మనుషుల వైపు చూస్తున్నాము. లోకము మనుషులను వెన్నాలని పక్కనే ఉంటారు, కానీ నువ్వేం కోల్పోతావు, నష్టాన్ని కొని తెచ్చుకుంటామంట. అందుకే మొదటి విషయము, ఎందుకు మందసాన్ని పట్టుకుంటూ ఉజ్జా చనిపోయాడంటే, మొదట ఏం జరిగింది, దావీదు ఆ యొక్క మందసాన్ని ఎలా తేవాలని దేవుని దగ్గర అడగలేదు, కనిపెట్టలేదు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, 1వ దినవృత్తాంతంలో 15:1 చూడు. మొదటగా
దేవుణ్ణి అడగలేదు. రెండోది ఏం చేశాడు? దావీదు చూడు కాపం మొదటి దినవృత్తాంతాలు 15:1 ఏమంటాడు? దావీదు మాత్రము దేవదారుమానులతో బంగారముతో పొదగబడిన దేవుని యొక్క సన్నిధిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడంట? గుడారం వేసి పెట్టాడంట. దేవుని యొక్క సన్నిధాన్ని తీసుకుపోయి చిన్న గుడారములు పెట్టి ఆ మందసాన్ని దాని కింద భద్రపరిచారంట. దావీదైతే గొప్ప దేవదారు వృక్షములతో కట్టబడిన మానులో అంతస్తులు కలిగిన ఇంటిలో దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టి ఇతను ఏం చేస్తున్నాడంట? సొంతగా గృహము నిర్మించుకున్నాడు. ప్రియా సహోదరులారా, ఈ దినాల్లో మనమైతే దేవుని పని కోసమైతే అనేక మార్లు వెనక్కి తగ్గుతాము. దేవుని పని చేద్దామా, దేవుని మందిరాన్ని నిర్మిద్దామా, దేవుని యొక్క ప్రసన్నతను ఎత్తైన ప్రాంతంలో ఉంచుదామంటే ఏ ఒక్కడు దిగిరాడు. కానీ సొంత గృహాలు కట్టించుకొని, సొంత ఉద్దేశాలతోటి బంగారం సంపాదించుకొని, వెండి సంపాదించుకొని, సమస్తం సంపాదించుకోవాలంటే ప్రజలు ఏమై ఉంటున్నారంట? త్వరపడి పరిగెత్తున్నాడంట. ఈ రోజుల్లో దావీదు చేసిన రెండో తప్పు ఏంటంటే, దేవుని మందసాన్ని తీసుకెళ్ళి ఊరు బయట గుడారములో పడేశాడు. ఇతనేమో గొప్ప ఇల్లులు కట్టుకొని దానిలో నివాసం ఉంటున్నాడు, ఉన్నతంగా ఉంటున్నాడు, చాలా సంతోషంగా ఎత్తైన ప్రాంతంలో ఉండి అంతస్తుల్లో ఇతను నివాసం ఉంటున్నాడు. అక్కడ చూడ ఏమని ఉందో, ఇండ్లు నిర్మించుకొని దావీదు ఒకటి కాదు, తన కోసం, తన ఉపపత్నుల కోసం, తన భార్యల కోసం, ఆ భార్యలకున్న దాస్యుల కోసం, అంటే ఉపపత్నులు, వీరందరి కోసం ఇల్లు బాగా గ్రాండ్గా నిర్మించుకున్నాడు. చక్కగా తింటున్నాడు, తాగుతున్నాడు, రాజు కదా, చాలా చక్కగా ఆనందిస్తున్నాడు. కానీ ఎవరిని మర్చిపోయాడు? దేవుని యొక్క గుడారాన్ని, దేవుని మందసాన్ని ఆడబెట్టాడంట. తీసుకెళ్ళి ఎక్కడో చిన్న టెంట్ ఒకటి వేశాడు. అప్పట్లో టెంట్ అంటే ఇది పట్ల గట్టి ఉంటున్నా తెలిసి, తెరల చాటునున్నాడంట. మనమేమో లగ్జరీగా జీవిస్తున్నాము, ఆనందంగా జీవిస్తున్నాము. మన యొక్క మందిరం చూడబోతే ఎలా ఉంటుంది? మన మందిరం అని కాదు, మామూలుగా ఇదివరకైతే దేవుడు ఎక్కడున్నాడు? గుడారములో నివాసం చేశాడు. ఇప్పుడైతే దేవుడు ఎక్కడుంటున్నాడు? ఉంచుతున్నాం. గుడారంలో ఉంచటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పనిలో నీ దేవుని నువ్వు ఆహ్వానించకుండా దేవుని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తావు. క్రిస్టమస్ పండగకు ఒకసారి చూస్తావు, పెంతెకోస్తు పండగకు ఒకసారి చూస్తావు. ఎప్పుడైనా ఇష్టమైతే నీ ప్రభువు నువ్వు ఆరాధిస్తావు. మిగతా సమయం అంతా నువ్వేం చేస్తున్నావంట? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా సుఖించుదామని మనం ప్రభు సన్నిధిలో వదిలేసిన వారిగా ఉన్నామంట. అందుకే దావీదు ఏం కోల్పోయాడు? వ్యాకులత తెచ్చుకున్నాడు, నష్టము తెచ్చుకున్నాడు. మూడో విషయం చూస్తే, మూడో విషయం ఏం చేశారంటే, దావీదు చేసిన మరో తప్పు చూద్దామా? 1వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 13వ వచనం చూస్తే, త్వరగా చూడండి. 15వ అధ్యాయం 13వ వచనం చూడండి త్వరగా. ఇంతకు ముందు మీరు మళ్ళీ చదువుదాన్ని. చూడండి, ఇంతకు ముందు మీరు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. ఏమైందంట? విచారణ చేయకుండా దేవుని యొక్క పని చేసేలక అక్కడ ఏం జరిగిందంట? నాశనం జరిగిందంట. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్లో దేవుని అడగకుండా, దేవుని యొక్క మాట, ఆయన తలంపు, ఆయన ఉద్దేశాలు తీసుకోకుండా సొంత పనులు చేసినటువంటి 1వ సమయంలో 8వ అధ్యాయం మనం చూసినట్లయితే అవివేకపు పని చేశాడు దావీదు.
దేవుణ్ణి అడగలేదు, నష్టం కొని తెచ్చుకున్నాడు. దేవుని సన్నిధిని పక్కన పెట్టాడు, ఇతనేమో ఉన్నతంగా ఉన్నాడు, అందుకే నష్టం తెచ్చుకున్నాడు. మూడో విషయం చూస్తే, యాజకుడు చేయవలసిన పని చేయకుండా యాజకుడు ఏం చేస్తాడు? దేవునికి బలి అర్పణలు ఇస్తాడు, ఆ ప్రజల నిమిత్తం ప్రార్థన చేస్తాడు, ఆ ప్రజలను రక్షించటానికి దీవారాత్రులు ధ్యానిస్తూ మోకాలేసి ఉపవాసం ఉండుటూ సేవకుని యొక్క పని ఏంటంటే నిత్యము సంవత్సరం అంతలో మినిమం 365 రోజులుంటే 150 రోజులు ఆ ప్రజల కోసం ఉపవాసాలు ఉంటాడు, తన కడుపు కట్టుకుంటాడు. ఆ యొక్క సంఘం కోసము, ఆ ప్రజల కోసం నాయకుడు ఏం చేస్తాడంట? దేవుని సన్నిధిలో ప్రార్థనతో బ్రతిములాడుతూనే ఉంటాడంట. ప్రియా సహోదరి, యాజకుడు చేయవలసిన పని అది. కానీ దావీదు ఏం చేశాడు? యాజకుడిని పిలిచాడా? పిలవలేదు. యాజకుడిని పిలవలేదు, దేవుని దగ్గర విచారణ చేయలేదు, సొంత ఉద్దేశాలు సొంత పనులే చేసుకున్నాడు. కానీ దేవుని యొద్ద సలహా అనేది ఆయన తీసుకోలేదు. కారణం ఏంటంటే సొంత సలహా తీసుకున్నాడు. అందుకే దేవుని మందసం తీసుకెళ్తుంటే నష్టం జరిగింది. సేవకుని యొద్ద సలహా తీసుకొని మొదట ఆయన ముందు పెట్టుకుని ఉంటే సమస్తము ఆయనకేం జరిగేది? ఆశీర్వాదం వచ్చేది. కానీ ఇక్కడ నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. గతంలో ఏం జరిగింది? సమస్య వచ్చినప్పుడు దేవుని కాడ మోకరించాడు. అయ్యా నేను వెళ్ళానా? సరే వెళ్ళు, తెచ్చుకో, నీ భార్య బిడ్డలు వస్తారన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు అడగలేకపోయిందంటే దేవుని దగ్గర దావీదుకి ఏమొచ్చుంటుంది? గర్వం వచ్చి ఉండొచ్చు, గర్వము వచ్చి ఉండొచ్చు. అందుకే మూడో విషయంలో సేవకుని యొద్ద విచారణ చేయలేదు, దేవుని యొద్ద విచారణ చేయలేదు. ఇక మనం చూసినట్లయితే ఒకానొక దినములో సౌలు ఏం చేస్తారంటే ఆయన బలులు అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ సౌలు సమయంలో యాజకుడు ఎవరు? సౌలు రాజుగా ఉన్నప్పుడు దైవజనుడు ఎవరు? సౌలు రాజుని ఏర్పాటు చేసినటువంటి దైవజనుడు ఎవరు? సమూయేలే. అయితే ఒకనొక దినాన దేవునికి బలి అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే ఆ సమూయేలు వచ్చి ప్రార్థన పూర్వకంగా బలులు అర్పణలు అర్పించే సమయం దాకా ఎదురు చూడలేక సౌలు సొంతగా వెళ్ళి తానే ఆ బలి అర్పణలు తీసుకొని దేవుని ఎదుట నిలబడి అతనే బలి అర్పించి అతనే దేవుని పని చేసినందువల్ల అక్కడ నష్టము తెచ్చుకొని సౌలు ఏమవుతాడు? తన రాజ్యాన్ని కోల్పోవచ్చిన సమయం వచ్చిందట ఆయన. అందుకే ఇక్కడ దావీదు కూడా సొంత నిర్ణయం తీసుకొని నష్టాన్ని తెచ్చుకున్నాడు. అందుకే దేవుని దగ్గర విచారణ చేయాలి. ఇంకా మనం ఏదైనా పనులు మొదలు పెడుతున్నా లేదా ఇంకా ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? సేవకుని యొద్ద విచారించాలి. సేవకుడితో చెప్పాలి, ఈ పని చేయనా, ప్రభు చిత్తములో ఉందా లేదా అని దేవుని దగ్గర విచారించమని సేవకుని మనం ఏం చేయాలి? సలహా అడగాలి. అయ్యా నేను మరి ఈ పని మొదలు పెడుతున్నాను, లేదా ఈ సంవత్సరం ఇది నేను చేయాలనుకుంటున్నాను, మరి దేవుని చిత్తం ఉందా లేదా సేవకుడా అని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర కూర్చొని విచారణ చేస్తే దేవుడు మనకి సలహా ఇస్తాడు. ఈ రోజుల్లో అయితే మనము సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత మాటలు, సొంత పనులతో మనం ఉన్నాను కాబట్టి మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడగోరలేకపోతున్నాం. అందుకే దావీదు మూడోదిగా ఏం చేశాడు? యాజకుడు చేయవలసినటువంటి పనిని ఆయనకు అప్పచెప్పకుండా ఇతను సొంతగా సహస్రాధిపతులను వారిని వీరిని పిలిచారు. కానీ మందసం పట్టుకోవాలి అంటే, మందసం మోయాలంటే, మందసాన్ని తేవాలంటే ఎవరు చేయాలి? బైబిల్లో మందసాన్ని ఎవరు మోస్తారు? ఏ గోత్రికులు మోస్తారు? ఏ గోత్రికులు? లేవి గోత్రికులు మాత్రమే మందసాన్ని మోయాలి. అంటే దావీదు ఎవరికి అప్పచెప్పాల్సిన పని వారికి అప్పచెప్పలేదు. అదే యాజకుల్ని పిలిచి, అయ్యా మరి దేవుని మందసం తేవాలనుకుని ఇతను కూడా ఆ యొక్క నాయకుని పిలిచి, ఆ యొక్క నాతాను ప్రవక్తను పిలిచి మనం చేద్దాం అనుకుంటే నాతాను ప్రవక్త కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెట్టేవాడు. లేవీలు వచ్చి ఆ మందసాన్ని మోయటానికి కావలసిన విధానం తెలిసినప్పుడు ఆ లేవీలు అడిగేవాళ్ళు దేవుణ్ణి. అడిగితే దేవుడు ఒక సలహా ఇచ్చాడు, కొత్త బండిలో తేవాలా,
దేవుని మందసాన్ని లేవి కాండాలు, నిర్గమ కాండాలు మనం చూస్తే దేవుని మందసాన్ని మొత్తము ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోకి వచ్చేంత వరకు కూడా ఎవరు మోశారు? కేవలం లేవీడే మోశాడు. లేవీడే మందసాన్ని పట్టుకోవటానికి అర్హుడని ఆ రోజు దేవుడు సెలవిచ్చాడు. ఇది పాత నిబంధన గ్రంథం ప్రకారం ఆ సెలవు చొప్పున లేవీడి మోశాడు. మరి ఈరోజు దావీదు లేవీని అడిగాడా మరి మందసం ఎలా తెద్దామని? మరి నాతాను ప్రవక్తని పిలిచి ఈ మందసాన్ని ఎలా తెద్దామని ఏమైనా అడిగాడా? సొంత ఉద్దేశాలు, సహస్రవతులు పల్లెకి పంపాడు. కానీ అడగవలసిన ఈ ముగ్గురిని అడగలేదు. శావుకుని అడగలేదు, దేవుణ్ణి అడగలేదు, లేవీని అడగలేదు. సొంత ఉద్దేశం, సొంత పనితో అలా తీసుకొని రావటం వల్ల ఏం జరిగిందంట? నష్టము జరిగింది. ఇక 4వదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని పని మనం చేయాలి. మనం మొదట్లో బాప్టిషన్ తీసుకునేటప్పుడు మనం ఏం చేశాం? బాప్టిషన్ తీసుకోవాల్సినప్పుడు ఏం చేశాము? 3 దినాల పాటు ఉపవాసం ఉండి, ఇంకా మా పాపాలు, మా అవిధేయతలు, మా శాపాలు ఏనుంటే ప్రభువా కొట్టివేయమని ప్రభువుని అడిగి బ్రతిమలాడుకొని అప్పుడు మనము దేవుని దగ్గర అవకాశం తీసుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞను మనము తీసుకున్నాం, దేవుని యొక్క మాట తీసుకున్నాము. అలాగే ఈ రోజుల్లో ఇక్కడ చూస్తే దావీదు చేసిన తప్పేంటంట? దేవుణ్ణి అడగకుండా సొంత ఉద్దేశం, సొంత సలహాలు తీసుకున్నాడు. ప్రియా సహోదరులరా, 3వదిగా మనం చూస్తే 15వ అధ్యాయం 2వ మొదటి దినవృత్తాంతం 15:26 ఒక్కసారి చూడండి. 26 వచనం మనం చూసినట్లయితే, యెహోవా నిబంధన మందసును మోయు లేవీలకు దేవుడు సలహాయము చేయక. చూడండి ఇప్పుడు ఏం చేయాలి? ఆ మందసం తేవాలంటే మొదటిగా చేయాల్సిన పని ఏంటి? మొదటిగా రావాల్సిన వ్యక్తి ఎవరు? మందసం పట్టుకోవటానికి లేవీయుడు రావాలి. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, దేవుని యొక్క అభిషేకం పొందినటువంటి వ్యక్తి మొదటగా ఆ యొక్క మందసాన్ని పట్టుకోవాలి. ఆ యొక్క మందసం మోయేటువంటి ఆ లేవీయుడు ఏమన్నా తీసుకెళ్ళి మందసాన్ని ఇలా పట్టుకొని పరుగులు తీస్తాడా? నో. అక్కడ చూడండి ఏం చేస్తాడు లేవీయుడైతే. ఆ మందసాన్ని పట్టుకునే ముందు చూడు, 7 కోడెలను 7 గొర్రె పట్టాలను బలులుగా అర్పించిరి. దావీదును మందసమును మోయి లేవీలందరూ పాటకుల పనికిని విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో నేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదు సన్నపు నారతో వేయబడిన ఎపోదును ధరించుని ఉండిను. ఇజ్రాయేలందరూ ఆర్భాటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుతూ, తాళములు కొట్టుచు, స్వరమండలము సితారము వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొచ్చిరి. మరి ఇలా తీసుకురావాల్సినటువంటి దానిని, లేవీడు మోయాల్సిన దాన్ని, సేవకుడు పట్టుకోవాల్సిన దాన్ని ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంట? సొంత ఉద్దేశాలు, సొంత తలంపులతో ఈ ప్రజలు చేస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే ఎప్పుడైతే లేవీడు అక్కడ లేడో, ఎక్కడైతే అక్కడ యొక్క ప్రవక్త లేడో, అక్కడ ఏం జరిగిందంట? నష్టము, మరణాలు వస్తున్నాయి. ఎందుకు మరణాలు వస్తున్నాయంటే యాజకుడు చేయవలసిన పని అక్కడ జరగట్లేదు. కారణం ఏంటంటే ఏం చేయాలి యాజకుడు? దివారాత్రము దేవుని సన్నిధిలో మొర్రపెట్టాలి. ఆ యొక్క సంఘము కోసం, ఆ యొక్క పట్టణము కోసం, ఆ ప్రాంతం కోసం సేవకుడు కూర్చొని నిలవబడి ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో మొర్రపెట్టి, ప్రభువా నీ ప్రజలను కాపాడమంటే యాజకుడికి దేవుడు సహాయము చేస్తాడు, సలహా ఇస్తాడు. ఆనాడు మోషేతో దేవుడు చెప్పలేదా? నువ్వు వెళ్ళి ఆ యొక్క కొండ మీద నిలబడు, 40 దినాలు నువ్వు ఉపవాసం ఉండమని దేవుడు చెప్తే వెళ్ళి ఆ కొండ మీద నిలబడి ఏం చేశాడు? మనకు ఆజ్ఞలను తీసుకొచ్చాడు మోషే. అలాగే సేవకుడు చేయాల్సిన కరెక్ట్గా ఆ పని చేస్తే దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆ సంఘం మీద దీవెనలు తెస్తాడు. దేవుడు ఆ సంఘానికి ఏ సహాయం కావాలో, ఎందుకు మరణం వస్తుందో, ఎందుకు ఆ ప్రాంతం నశించిపోతుందో దేవుడు ఆ యొక్క సేవకునికి చూపిస్తాడు, సహాయం చేస్తాడు. అది ఎలా తొలగిపోయిందో విచారణ చేయమని దేవుడే నీకు సలహా ఇస్తాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో అడగాల్సిన అడగకుండా, చేయాల్సిన చేయకుండా, ఏదో నామమాత్రపు భక్తి, తూతూ మంత్రపు భక్తి, పెదవులతో కాకుండా, గతంలో ఒక వాక్యం చెప్పా, నా పూర్ణ హృదయంతో నేను నిన్ను బ్రతిమాలుకొనుచున్నానయ్యా. మనమైతే అలా కాకుండా పొడి ఉంది. నిజం చెప్పండి, రాత్రి వేళ సమయంలో ఎంతమంది ప్రార్థనకు వస్తాను? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6. నువ్వు వస్తున్నావా? నిజమా? ప్రతిరోజు వస్తుందా?
దేవుని సన్నిధిలో పర్ఫెక్ట్గా చేయెత్తండి. ఎంతమంది వస్తుండ్రా? గట్టిగా ఎత్తండి. నా ఒకరోజు 6 రోజు కాదు. 10 ఆజ్ఞలు మనకి. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. 9 ఆజ్ఞలు సమృద్ధిగా సంతృప్తపరిచి 10వ ఆజ్ఞను పక్కకు నెట్టేస్తే ఏం చెప్పాడు దేవుడు? ఆ ఆజ్ఞను బట్టి నిన్ను ఏమి ప్రార్థన ఎందుకు రాలేకపోతున్నారు? ఈ రోజు నుంచి నేను చెప్తున్నాను, ప్రార్థన ఈ మందిరంలో ప్రార్థన జరగదు. ఎక్కడ జరగాలి ప్రార్థన? కాకి నుంచి సోమవారం నుంచి సోమవారం, మంగళవారం, ఆదివారం నైట్ కూడా బయట జరపండి. ఆదివారం రాత్రికి, సోమవారం, మంగళవారం 3 రోజులు 3 కుటుంబాలలో ప్రార్థన జరగాలి. బుధవారం ఇక్కడ జరగాలి. గురు, శుక్రవారం మళ్ళీ కుటుంబాలు. అంటే వారమునకు 7 మార్లు తప్పనిసరిగా ఒక గృహాన్ని చేరి మీరు గతంలో ఎలాగైతే దేవుని పని చేశారు, మీరు గతంలో ఎలాగైతే దేవుని నామాన్ని గనపరిచారో అదేవిధంగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలను మీరు ప్రతి రాత్రి చేరి దేవుని నామాన్ని మహిమపరచండి. మీరు ఎప్పుడైతే ఆ కుటుంబంలో స్తుతులు చెల్లిస్తారో, మీరు ఎప్పుడైతే ఆ కుటుంబంలో మీరు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తారో ఆ కుటుంబం దీవించబడుతుంది, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రతి విధములైన దురాత్మ, అంధకార శక్తులు మీ స్తుతుల వల్ల, మీ ప్రార్థనల వల్ల ఆ ప్రాంతం వదిలి పారిపోతాయి. హల్లెలూయా. ఇక నుంచి మీరేం చేస్తారు? ఏదున్నా లేకపోయినా 8:30 గంటలకల్లా సలోముల ఇంటికి పోయి ఒకరోజు, రాయలమ్మల ఇంటికి పోయి ఒకరోజు, ప్రీతి వాళ్ళ ఇంట్లో ఒకరోజు ఆ ఇంట్లో, ఒకరోజు ఈ ఇంట్లో, ఎక్కడైతే అవకాశం ఉంటుంది అక్కడ. ఒకవేళ సమయం లేదు, మరో ఇల్లు లేదంటే పెట్టిన ఇంట్లో మళ్ళీ పెట్టండి. మీరు పరహారాల కోసమో లేకపోతే ఏదన్నా తెస్తారనో తినాలో తాగాలని ప్రార్థనలు చేయొద్దు. కార్యము జరిగేంత వరకు ఏలీ ఏమంటాడు? కార్యము జరిగేంత వరకు తన ముఖము తన 2 కాళ్ళ మధ్యలో కూర్చొని ప్రార్థన చేశాడు. మేఘము కనిపించినంత వరకు, అంటే ఆయన చేయాల్సిన పని చేసేంత వరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఇక మీదట మీరు వచ్చాడు కూర్చొని 9 ఎన్ని గంటలకు వస్తున్నారు? మైలు 9:30 కాల్ చేస్తున్నారు నాకు. 9:30కు భోజనం చేసి ప్రార్థన స్టార్ట్ చేసి 11 గంటల దాకా చేస్తున్నారు. ఓకే, 11 చేయటం సంతోషమే. మీరు ఏ సమయం వచ్చిందని నేను అంటలేదు, కానీ వచ్చే సమయానికి కరెక్ట్గా ఇక మీదట గృహాలలో ప్రార్థన చేయండి. ఈ బాధ్యత ఎవరిదంటే సుజాతాది. ఈ బాధ్యత ఎవరిదంటే 9వ గంట. అంటే పనులకు పోయి లేట్ అవుతాం కాబట్టి నీకు కాదంటలేదు. ఇప్పుడు 5 గంటలకు ఆఫీస్ నుంచి వచ్చే సమయాలు కాదు, మనకి పనులు చేసుకుంటాం, అలసిపోతాం, బిడ్డలు చూసుకోవాలి. కానీ 9 నుంచి 10 దాకా ఇప్పుడు ఎవరు 10 గంటలకు నిద్రపోయే వ్యక్తులు లేరు. ఊరకున్న సెల్లు, యూట్యూబ్, రీల్స్ అది ఇది పెట్టుకుని 12 గంటలకు కూర్చునే అందరూ ఉన్నాం. అందుకని నేనేమంటున్నానంటే ఇక మీద చెడకొచ్చి బాగా ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతా ప్రార్థన చేయొద్దు. ఈరోజు నుంచి మొదలు పెట్టండి. మొదటిగా మరియమ్మ ఇంటికాడ పెట్టండి ఈరోజు సాయంత్రం. ఓకేనా? ఆ నుంచి మొదలుపెట్టి ఆ పిల్ల తన్నుకున్న ఏం చేస్తున్న మనకు సంబంధం లేదు. వాళ్ళిద్దరు తన్నుకుని చెరువు దాన్ని పోయారనుకో, మీరు వెళ్ళి ప్రార్థన చేశారు. ఏం చేయాలి? ఈ బాధ్యత నేను ఇస్తున్నాను, ఇద్దరికే ఇస్తున్నా. ఈ బాధ్యత ప్రతిరోజు ఇద్దరికే. ఒకటి సుజాతది, రెండోది ప్రీతికి. ఈ బాధ్యత మాత్రం వాళ్ళే చెప్పాలి, వాళ్ళే నెరవేర్చాలి. నాకు సంబంధం లేదు. ఇంకా ఏ క్షణమో ఏ రోజు ప్రభు సన్నిధిలో మీరు ఒక గృహంలో కూడుకోలేదు అంటే దీని బాధ్యత ఇద్దరే మోయాలి. ఎవరెవరు మోయాలి? ప్రీతి, సుజాత. అవకాశం ఉంటే రేపు నుంచి బుధవారం రాత్రి రావడానికి నేను 100% ప్రయత్నం చేస్తా. ఓకేనా? హల్లెలూయా. ఇక నుంచి తప్పనిసరిగా అమ్మా మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టమేనా? ఇబ్బంది ఏం లేదుగా? ప్రార్థన పెడతారు నైట్. ఓకేనా? సరే. ఇంకా మీకు వసతి ఉంటే ఒకరోజు దుగ్గిరెడ్డిపాలెం దాకా ఒక చిన్న ఆటో తీసుకుందాం. వసతి ఉంటే నాయనమ్మ వస్తే ఓకేనా? ఇబ్బంది ఏం లేదా? నేను లేకపోయినా అవసరమైతే ఆటోకి 100 రూపాయలు నేను పంపిస్తా. అందరు కలిసి వెళ్ళి నాయనమ్మ ఇంట్లో కూడా ఒకరోజు ప్రార్థన పెడదాం. లేదు బుధవారం ఏదైనా అవకాశం ఉంటే నేను వస్తా. వచ్చిన రోజు అందరం ఒక ఆటో తీసుకొని కలిసి వెళ్ళి, అంటే ఆమె కూడా మనతో కలిసి సహవాసం చేస్తుంది కాబట్టి ఆమెను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆ కుటుంబాన్ని దర్శించాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిలో నిలబడితే ఏమవుతుందంటే అక్కడ దేవుని యొక్క కార్యం అక్కడ దిగుతుంది. అక్కడ ఉన్నటువంటి దురాత్మ, అంధకార శక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యర్థకరమైన దేవుని నామాన్ని బట్టి పారిపోతాయి అన్నమాట. అందుకని ఈ యొక్క బాధ్యత ఇద్దరికి ఇచ్చాను.
మీకు మీరే పరిశీలన చేసుకోండి. మీరు 10 గంటలకు ఉంటారో నీలో ఇంకా ఎలా ఉండి నాకు సంబంధం లేదు. 9వ గంట ఎలక నువ్వు ఆ గృహంలో ఉండాలి. నువ్వు ప్రీతి కలిసి ప్రార్థన మొదలుపెట్టి నాకు ఫోన్ చేయాలి. ఓకేనా? హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. దేవుని నామాన్ని మహింపరుస్తాం. మొదటి విషయం ఏమంట? దేవుని దగ్గర విచారం చేయలేదు. రెండోది ఏంటిది? సొంత గృహం కట్టుకున్నాడు కానీ దేవుణ్ణి పక్కన పెట్టాడు. మూడోది యాజకుడి సలహా లేదు. నాలుగోది ఏం చెప్పాడంటే కృతజ్ఞతాస్తుతులు లేవు. నేను అనుకున్నాను, మీరు ఎప్పుడైతే మందిరంలోకి వచ్చారో అప్పుడే నేను అనుకున్నా వీళ్ళు ప్రార్థన పోగొడతారు, ప్రార్థన శక్తి తగ్గిద్ది, ప్రార్థన బలం పోయిద్ది అనుకున్నా. అట్టనే మీరు తగ్గించారు తగ్గలేదా? ఇక నుంచి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఉన్న నలుగురైనా సమయానుకూలంగా 9 గంటల నుంచి 10, 1 గంటే ఒక 2-3 పాటలు పాడండి. మిగతా సమయం అంతా ప్రార్థన చేయండి. ఆ కుటుంబం గురించే చేయండి. ఏ కుటుంబం కోసమైతే మీరు వెళ్తారో, ఏ కుటుంబాలైతే మీరు దర్శిస్తారో, ఎక్కడైతే మీరు ఉంటారో ఆ కుటుంబం కోసమే. ఆ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, శోధనలు, బాధలు, ఏదో మన కుటుంబాలు లేని సమస్యలు ఉన్నాయా? రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి బాబాయ్ నాకు ఎందుకు భయం వేస్తుంది, భయంగా ఉంది బాబాయ్, ఒకసారి ప్రార్థన చేయవా అని ఫోన్ చేసింది. సరే, నాకు ఎందుకో అనిపించింది ఆ పిల్ల మాటల్లోనే ఒక రకమైన తలంపు వస్తుంది. సరే అని చెప్పేసి ఈ అమ్మాయిని పక్క నుంచి నేను ఒక్కరు బెడ్రూమ్లో పోయి కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసి, నేను చేస్తానమ్మా ఫోన్. నేను ప్రార్థన ముగించుకొని ఆమె చెప్పి ఇంకా అంత లేచి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నేను ఏమనంటే భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మోకాలు వేసి నాకు ప్రార్థన చేసుకొని, ఒక చేతితో నీళ్లు పట్టుకొని ఒక చేతితో ఏసు రక్తం పట్టుకోండి అమ్మా, నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తుంటేనే నాకు అర్థమైపోతుంది అక్కడ దురాత్మ వాళ్ళ మీద సంచరిస్తుంది అని. ఒక దురాత్మ సంచరిస్తుందని నేను ప్రార్థన చేస్తుంటే ఆడ మోకాలు వేసి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి. పెద్ద సౌండ్లు వచ్చి పెద్ద గీత అవుతుంది. నాకు అర్థమైపోతుంది ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇంకా తర్వాత ఏందమ్మా ఏమవుతుంది చెప్పని అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెబుతుందంటే, ప్రార్థన చేస్తుంటే ఆ అబ్బాయి ఎగిరెగిరి దూకి ప్రార్థన చేస్తుంటే ఆ పిల్లోడి దురాత్మ బట్టి ఆ దురాత్మతో ఆ పిల్లోడి పైకి ఎగిరి దూకి అక్కడ పడిపోయింది. తర్వాత ఆ అమ్మాయిని ఆ ఏసు రక్తం పూసుకొని తర్వాత నువ్వు ఆ నీళ్ళు తాగి సగం నీళ్ళు ఆ పిల్లోడికి తాపి ఆ ఏసు రక్తం పై ఉంటే పాపం ఒక్కటే ఉందంట ఆ రూమ్లో ఒక్కతే ఉందంట. పరిస్థితి ఎలా ఉంటది? ఒక్కతే ఉందంట, ఎవరు లేరంట. ఇక ఆడేమో దెయ్యం పట్టింది, భార్య ఎక్కుతుంది. ఇంకెటువంటి పరిస్థితి? ప్రార్థన చేసి నాన్న ఏం కాదు, ఆ అబ్బాయి లేచేంత వరకు నేను లైన్లో ఉంటాను అని చెప్పి ఏసు రక్తం జల్లించి నీళ్లు ఆపించి చేస్తే అప్పుడుకి ఆ దురాత్మ వెళ్ళిపోయింది. నేను చెప్పాను మొత్తం ఏసు రక్తం చల్లుకొని ఇల్లంతా తెచ్చుకోండి ప్రభు అంటే. మనం ఒక్కొక్క ప్రాంతంకి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో తెలియని దురాత్మలు ఉంటాయి, తెలియని ఉంటాయి. ఇప్పుడు ఆడ పని చేస్తాడు, 4 అంతస్తులు కడతాడు, గతంలో అక్కడ ఎవరైనా పడి చనిపోవచ్చు, లేకపోతే ఇంకొక సమస్య రావచ్చు. మనం చూసినే కదా. ఇప్పుడు గతంలో సీమోన్ ఉండవు, వాడు ఒక ఇంట్లో ఏం చేసాడు, అది ఏమైంది మొత్తం చనిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి తర్వాత వాడు ఎఫెక్ట్ అది కనపడుతుండొచ్చు, దురాత్మగా ఉంటుంది ఆత్మ అనేది. అలాంటి సమస్యలు ఆ యొక్క ఇళ్ళలు ఉంటాయి కదా. వీళ్ళు పోయి ఆ ఇంట్లో ఏం జరిగింది, నివాసం ఉన్నారు. అప్పుడు అక్కడున్న దురాత్మ మీదకి కూర్చుండొచ్చు. అందుకని నేనేమంటానంటే ప్రతిదీ ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సేవకుడిని పిలుచుకొని ప్రార్థన చేయించుకునే అవకాశం ఉంటే ఫోన్లతో ప్రార్థన చేసుకుని ఆ యేసు రక్తం చదువుకొని ఉంటే మన మీద ఉన్నటువంటి ఆ శక్తులు వాటి ప్రభావం తగ్గిపోతుందన్నమాట. అది ఇక్కడ దావీదు జీవితంలో ఏం చేశాడంట? 3 విషయాలు చేశాడు. సలహా లేదు, సొంత నిర్ణయం. ఇంకా ఏం చేసిండు? 3వ విషయం, దేవుణ్ణేమో గుడారంలో కింద పడేశాడు, ఈయనేమో అంతస్తుల్లో ఉండి ఏసీ పెట్టుకుని నివాసం చేస్తున్నాడు. ఇంకా మనం చూస్తే కృతజ్ఞతాస్తుతులు లేవు. 5వదిగా చూస్తే దేవుణ్ణి 2 సమయాలు 6:1 చదవండి ఒకసారి. 1 సమయాలు గ్రంథము 6వ అధ్యాయము. అయితే లేవీలు తీసుకొస్తే ఆ మందసాన్ని ఎట తెచ్చారు? బలులు అర్పించారు, పొట్టేళ్లను కోశారు, చేయాల్సిన విధంగా వారికి తెలిసిన పని చేసి ఆ యొక్క మందసాన్ని తెచ్చారు. దావీదు సొంతగా తెచ్చి నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆ లాస్ట్గా 2 సమయాలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, యెహోవా మందసము చూడండి మరి కొత్త బండి కట్టడానికి ఇప్పుడు మామూలుగా అయితే మందసం ఎవరు తెస్తున్నారు? లేవీడు మోస్తున్నాడు. అమ్మ అయినండి, ఎవరు మీ చూడొద్దు, బైబిల్ చూడద్దు, నాకెళ్ళి చూడండి. ఇప్పుడు దాకైతే మందసం ఎవరు మోస్తున్నారు? యాజకులైనా
లేవీలు మోస్తున్నారు, యాజకుడు ముందు పోతున్నాడు, మందసం దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఈ కొత్త బండి కట్టే కార్యక్రమం కొత్త బండిలో తేవాలని, పశువులు బట్టి తేవాలని, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆచారం? దేవుడు చెప్పాడా? కొత్త బండి కట్టి పెయ్యలను కట్టి లాక్రమని దేవుడు ఏమన్నా మందసాన్ని తెమ్మని చెప్పాడా? చెప్పలేదు. మరి ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు చదవండి, అది 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో. ఒక్కరు చదవండి ఎవరైనా. 2వ సమూయేలు 6వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు ఇజ్రాయేలులో 30,000 మంది. ఒక్క నిమిషం నాన్న, అది కాదు. ఇప్పుడు చదివింది ఏదమ్మా నువ్వు? ముందు చదివింది 1 సమూయేలు 6:7 చదువు. చూడండి ఏమైంది అక్కడ. 6వ అధ్యాయం 7వ వచనం కదా. కాడి మోయిని పాడి ఆవులను రెండింటిని తోడి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరని ఇంటికి తోలి యెహోవా మందసము ఆ బండి మీద ఎత్తి అపరార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవుచున్నట్లుగా విడిచిపెట్టుడి. అది బేత్షెమెషు వరకు పోవు మార్గము బడి ఆ దేశం సరిహద్దు దాటిన ఎడల ఆయనే ఈ గొప్ప కీడు మనలను. అసలు ఏమైంది? 30 ఏళ్ల క్రితము ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలోనికి దేవుని యొక్క మందసాన్ని వాళ్ళు చెరపట్టబడి తీసుకెళ్ళిపోయినప్పుడు, చదవండి చూడండి, చెరపట్టబడి తీసుకొని పోయినప్పుడు ఆ యెహోవా మందసములో ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు వారికి రహస్యమందున్నటువంటి ప్రాంతాలలో వాళ్ళకి ఏమని అంట, గడ్డలు వచ్చి అనారోగ్యం వచ్చి దేవుని మందసాన్ని ఆడ ఉంచడం వల్ల వారు ఏం చేస్తున్నారు, ఆ యొక్క దేవుని శక్తి, ఆ దేవుని యొక్క ప్రభావం వారి మీద ఎలా వస్తుంది, ఆయాసకరంగా వస్తుంది. ఎలక ఆ ఫిలిస్తీన్లకి, అయ్యా ఆ దాగోను దేవత 2 సార్లు పడిపోయింది ఆ దేవుని ముందు. దేవుని యొక్క మందసం ఎడబెట్టి దాగోను, ఫిలిస్తీన్ల దేవత ఎవరు? దాగోను దేవత. ఆ దాగోను గుడిలో దేవుని యొక్క మందసం తీసిపోయి పెట్టంగానే ఆ దాగోను దేవత బోర్లబడి తన శరీరం అన్నీ ఇరిగిపోతాయి. అప్పుడు ఆ దేశంలో దేవుని యొక్క మందసం ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే రోగాలు వస్తున్నాయి, శపితం వస్తుంది, అనారోగ్యాలు అవుతున్నారు. వారు అసలు ఆ ప్రాంతంలో గొప్ప గొప్ప తెగులు చేత చనిపోతున్నారు. అప్పుడు ఆలోచించారు, అయ్యా ఈ గొప్ప దేవుని యొక్క మందసము, ఈ గొప్ప దేవుని యొక్క ప్రసన్నత ఏడుంటే మనం తట్టుకోలేం కాబట్టి ఇదేం చేద్దాము, ఆ ఇజ్రాయేల్ పట్టణంలోనికి దీన్ని పంపిద్దామని వాళ్ళు ఒక కొత్త బండి తీసుకొని బంగారాన్ని ఒక పక్క పెట్టి ఏం చేశారంటే దీన్ని పెయ్యలను కట్టి కొత్త బండి చేసి పంపించారు. ఇది ఎవరి ఆచారము? ఎవరి పని చేసింది? ఎవరి ఆచారం ఇది? మరి దేవుని ఆచారం ఏంటి? ఆ బండి ఎవరు మొయ్యాలి? మరి ఇప్పుడు దావీదు చేసిన పని ఏంటి అంటే అన్యుల యొక్క ఆచారాన్ని దావీదు ఆచరించాడు. దేవుణ్ణి అడగలేదు, సొంత నిర్ణయం సొంత ఉద్దేశంతో చేసి అక్కడ ఆ ఉజ్జా ఎప్పుడైతే బండిని తాకాడో అక్కడ ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఉజ్జా తాకొచ్చా బండిని? ఎవరు తాకాలి? లేవీడు పట్టుకోవలసిన దాన్ని ఏరేవాడు పట్టుకున్నాడు. అభిషేకం లేని వ్యక్తి ఏం చేశాడు? ఆరాధన చేశాడు. అభిషేకం లేని వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. అభిషేకం ఉండాలి, దేవుని ప్రసన్నత ఉండాలి, దేవుని యొక్క మహిమను పొందుకున్నటువంటి బిడ్డలు దేవుని పని చేస్తూ ఉండాలి. దావీదు ఏం చేశాడు? ఎన్నిక లేనటువంటి వారిని అందరిని సమకూర్చుకొని దేవుని మందసాన్ని తేవాలనుకున్నాడు. చివరికి ఏం చేశాడు? మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంకా ఏమన్నాడు? వ్యాకులపడ్డాడు, ఇచ్చేశాడు. ఆ నష్టాన్ని అనుభవించినటువంటి దావీదు. ప్రియా సహోదరులారా, మనము కూడా ఈ రోజుల్లో సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత మాటలు కాకుండా దేవుని యొద్ద విచారణ చేయాలి. సేవకుడు మాటలు వినాలి. ఒక్కసారి సేవకుని దగ్గరకు వచ్చిన తర్వాత, ఒకసారి బాప్తిసం తీసుకున్న తర్వాత, ఒకసారి మందిరంలో అడుగుపెట్టిన తర్వాత తిరిగి దాన్ని మనము వెనక చూపు చూడకూడదు.
అది ఆరమైన భారమైన ఆత్మీయ తండ్రికి మనము లోబడాలి, ఆత్మీయంగా మనం నిలవబడాలి. ఆత్మీయంగా దేవుని సన్నిధిలో ఉంటే ప్రభువు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన యొక్క ప్రసన్నత చేత ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలను నిండారుగా దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి ధన్యత మనందరి మీద కూడా రావాలి అంటే, మన ప్రాంతంలో ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని మాటలు ఎదగాలి, ఇంటింట చేరాలి. మర్చిపోగాకండి, ఇంటింట చేరాలి, దేవుని మాటలు పంచాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసాలు కూడా ఉండాలి. ఈ ఒక్కటి మీకు ఛాయిస్ ఇస్తున్నానని అనుకోవద్దు. రానున్న సమయంలో ప్రభు అది కూడా మనకి ఆజ్ఞాపిస్తాడు. మొన్న ఏం చెప్పా, ఒక వాగ్దానం ఏం చెప్పా? అన్యులను నేను కదిలించగా వారి ఇష్ట వస్తువులు ఇచ్చి మందిరాన్ని నిర్మించి. అన్యులను దేవుడు ఏం చేస్తాడంట? మన ప్రార్థనలతో అన్యులను కదిలిస్తాడంట. వారి ఇష్ట వస్తువులు అంటే ఏంటి? ఇష్ట వస్తువులు చెప్పండి ఎవరికైనా. బంగారము, వెండి, ధనము. మరి ఇష్ట వస్తువులు అంటే ఇంక అయ్యే కదా ఇచ్చేది. దేవుడు ఏమంటున్నాడు? వాగ్దానం, వారి ఇష్ట వస్తువులు ఇచ్చి ఆ మందిరాన్ని నిర్మించి. దాంట్లో ఏముంటుందంట? చదువు, హగ్గయి 2వ అధ్యాయం 7వ వచనం. హగ్గయి 2వ అధ్యాయం 7వ వచనం. ఆ రీతిగా ప్రభువు నేను అన్యజనులందరిని కదిలించగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో అందరూ పలకండి, మహిమతో మీరు కూడా మహిమతో నింపుదనండి. మహిమతో నింపెదను. అట్టి విధముగా మన మందిరము మహిమతో నింపబడును గాక. అట్టి ఆశీర్వాదం మన కుటుంబాల మీదకి దిగి వచ్చును గాక. అట్టి ఆశీర్వాదం మన బిడ్డలు అనుభవించును గాక. అట్టి ప్రసన్నత మన బజారు, మన గ్రామము, మన సంఘమంతా అనుభవించబడును గాక. అట్టి ప్రసన్నత దేవుడు ఇప్పుడు ఈ సన్నిధిలో దిగి వచ్చును గాక. ఆమేన్. ఇవన్నీ మనం ఉండాలంటే దావీదు గాని సొంత నిర్ణయం తీసుకున్నట్టు కాకుండా మనం కూడా ఏం చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. ప్రభువా, నేను ఈ పని మొదలు పెడుతున్నాను. వరి నాటేస్తున్నావమ్మా, రాత్రి కూర్చో. ప్రభువా, రేపటి దినాన నేను వరి నాటుతున్నాను. గత సంవత్సరము బాపట్ల పరిసర ప్రాంతంలో కరెక్ట్గా నవంబర్ నెల ప్రాంతంలో వర్షం పడింది. నవంబరు ఎంత నష్టమో తెలుసా? ఒకసారి వాళ్ళ అసిస్టెంట్ ఉంది, అడగండి ఎంత వచ్చింది నష్టం. ఆ పొలాలకు సంబంధించి ఆ బాపట్ల 5 మండలాలకి ఈమె జూనియర్ అసిస్టెంట్. ఎంత నష్టం వచ్చింది అడగండి. అంటే దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క ఆశీర్వాదం లేకపోతే ఏమైందంట? అది విపత్తుగా మారచ్చు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి, దేవుణ్ణి మనం పిలుచుకోవాలి, దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి, కృతజ్ఞత కూడికలు పెట్టుకోవాలి. అసలు మీరు మర్చిపోతున్నారు, 10 కుటుంబాలే మన సంఘం కాదంట్లా. కనీసం ఆదివారం సాయంత్రం మనకి సౌండ్ బాక్సులు ఉన్నాయి, సేవకుడు ఉన్నాడు. వినండి, సౌండ్ బాక్సులు ఉన్నాయి, సేవకుడు ఉండు. అయ్యా నా ఇంట్లో ఒక్క కృతజ్ఞత కూడికి పెట్టయ్యా అని పెట్టుకోవచ్చుగా, సెలవు పెట్టుకోవచ్చుగా. దర్శనాలు చదువుతావు బాగా, రాయలమ్మ పెట్టుకోవచ్చుగా. మన పరిసర ప్రాంతంలో ఒక్క కూడికి జరిగినట్టుంది. ఏంటిది అది? మార్సినమ్మలు మాత్రం ఒక్క కృతజ్ఞత కూడికి పెట్టిండ్రు. ఇక ఉన్నారుగా నెల